కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మాణంలో నిలిచిపోయిన పాఠశాల అదనపు తరగతి గదులను పూర్తి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. నగరంలో స్థానిక ఆనంద భారతి మున్సిపల్ స్కూల్ ను కమిషనర్ ఎన్వివి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ గతంలో స్మార్ట్ సిటీ నిధులతో పలు పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో ఒక్క తరగతి గది కూడా నిర్మాణం చేపట్టలేకపోయారని అన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వంలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎస్సీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు స్మార్ట్ సిటీలో మన ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మంచి బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్తో పాటు టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టాము. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం ఆనంద భారతి స్కూల్కి. ఇది 10 రూమ్స్ అలాగే అన్ని ప్రాంతాలు పెట్టాం. పెడితే ఈ రోజున అది కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదండి. ఈరోజు స్ట్రెంత్ పెరిగారు ఎక్కడికి, దానికి తగ్గట్టుగా ఈరోజు సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజే అన్నీ కట్టేసి ఉంటే ఈవేళ బ్రహ్మాండం ఉండేది. ప్రభుత్వ పాఠశాలలో కూడా పట్టించుకోలేదండి, ఎంత నిర్లక్ష్యం చేశారు చూడండి, పిల్లర్స్ చేసి ఉండిపోయింది. దీంట్లో కూడా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తారో ఆ నిధులు కూడా పెట్టి కాకినాడలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ అన్ని కట్టిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారుల వెల్లడి. కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం. నిర్మాణంలో నిలిచిపోయిన పాఠశాల అదనపు తరగతి గదులను పూర్తి చేయనున్నట్లు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు. నాటికలు సమాజాన్ని మేల్కొల్పే శక్తివంతమైన కళారూపాలన్న ఏపీ స్టేట్ ఎఫ్డీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.